ఆన్లైన్లో మీరు కోచింగ్ తీసుకోవాలి అనుకుంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఎలా ఎంచుకోవాలో నేను ఈ వీడియోలో చెప్తాను. అసలు ఆన్లైన్ ఎంచుకుంటే లాభ నష్టాలు ఏంటో వేరే ఇంకో వీడియో చేశాను. ఈ వీడియో అసలు ఆన్లైన్లో ప్లాట్ఫామ్ ఎంచుకోవాలంటే ఎలా, స్టెప్ నెంబర్ 1, ఓ రోజు కానీ 2 రోజులు కానీ వీలైతే 1 వీక్ కానీ అసలు ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఎన్ని ఉన్నాయో సెర్చ్ చేయండి. ChatGPT ద్వారా కానీ లేదా గూగుల్ ద్వారా కానీ మీరు సెర్చ్ చేయొచ్చు. సాధారణంగా ఆన్లైన్ కోచింగ్ సెంటర్లకి ఒక ఫిక్స్డ్ ఆఫీస్ ఉంటుంది, ఉండాల్సిన అవసరం లేదు, ఆన్లైన్ అంటేనే అది కదా. అందులో వాళ్ళ ఆఫీస్కి వెళ్ళకపోవడం పక్కన పెడితే కాల్ చేయండి, డీటెయిల్స్ తీసుకోండి. వెబ్సైట్ ద్వారా కానీ వాళ్ళ యాప్ ద్వారా కానీ మీకు కావాల్సిన డీటెయిల్స్ అందుతాయి. ఇక్కడ 2 రకాలైన ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఒకటి ఏపీ తెలంగాణ, 2 నాన్ ఏపీ తెలంగాణ. ఇంకా ఆన్లైన్లో కోచింగ్ సెంటర్ని ఎంచుకోవడానికి ఉన్న మరొకటి ఏంటంటే మీరు రెప్యుటేషన్ ఉన్నదైతే ఎంచుకోండి. అలాగే 3వది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఆన్లైన్లో కోచింగ్ సెంటర్ వెతుక్కునేటప్పుడు ర్యాంకర్ల మీద, ఆఫ్లైన్ కూడా చెప్తాను, ర్యాంకర్ల మీద ఆధారపడకండి. అలాగే ఆన్లైన్లో మెటీరియల్స్ ఏం దొరుకుతుంది, ఏమి ఇస్తున్నారు, టెస్టులు ఏం పెడుతున్నారు లాంటివి చెక్ చేసుకోండి. అందుకు నేను ఏమంటానంటే మీరు ఆన్లైన్లో ఏ కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతుంటే ఆ కోచింగ్ సెంటర్ హెడ్తో మాట్లాడండి, కౌన్సిలర్లతో కాదు. నేను ఈ గురుకులు ఏం చేస్తారంటే అసలు ఇవన్నీ ఎందుకని చెప్పి నన్ను కలవండి అని పెడతాను. నన్ను కలవండి. ఐఏఎస్ ఫర్ ఆల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.